స్థిర వేగంతో ప్రయాణిస్తున్న కారు 3 గంటలలో 180 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అదే కారు అంతే వేగంతో 420 మీటర్ల దూరాన్ని ప్రయాణించుటకు ఎంత సమయం పడుతుంది? చాలా ఈజీగా ఇచ్చాడు. ఫస్ట్ ఏమంటే మనకు వచ్చేసంటే 180 కిలోమీటర్లని ఏం చేసింది 3 అవర్స్లోనే కంప్లీట్ చేసింది అన్నమాట ఒక కారు వచ్చేసి. నెక్స్ట్ అదే స్పీడ్తో అన్నాడు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఏమిచ్చాడంటే మనకు 420 కిలోమీటర్స్ అన్నాడు. ఎంత? ఫస్ట్ 180, తర్వాత 420 కిలోమీటర్స్ అన్నాడు. ఇప్పుడు 420 కిలోమీటర్స్కి హౌ మెనీ అవర్స్ అని చెప్పి అన్నాడు. మరి ఏదో చేయొచ్చు మనం 180 కిలోమీటర్స్కి 3 అవర్స్ అయిందంట. మరి 420 కిలోమీటర్స్కి అన్నప్పుడు ఏదో వేసుకోవచ్చు మనము డైరెక్ట్గానే ఇంతకుముందు మార్గం చెప్పినట్లు కంపారిజన్ మెథడ్ ఏం చేయొచ్చు డైరెక్ట్గా 420/180 × 3 అనమాట. మీరు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రతి దానికి కంపారిజన్ మెథడ్లోనే కిందది బై పైది వేసుకుంటే అయిపోయింది. ఒక టైమ్ అండ్ వర్క్లో మాత్రమే 5 బై కింద వేస్తామన్నమాట. ఓకే, 0 0 క్యాన్సిల్, 3 1 జా 3, 6 జా 6 1 జా 6 7 జా అంతా 7 అవర్స్ టైం తీసుకుంటారు. మీరు ఒకవేళ మామూలుగా అనలైజ్ చేసుకున్నారంటే 180 కిలోమీటర్స్ 3 అవర్స్ అయింది. 420 కిలోమీటర్స్కి అంటే ఇక్కడ కిలోమీటర్స్ పెరిగినాయి కాబట్టి టైం కూడా ఏమవుతుంది మనకు పెరుగుతుంది. కాబట్టి ఏ విధంగా చెప్పాలి మనం ఎక్కువ బై తక్కువ అని చెప్పొచ్చు. అందుకే ఏం చేస్తా 420/180 × 3 వేసుకోవచ్చు అనమాట. ఇలా కూడా చేయొచ్చు అనమాట. ఓకే, మరి ఎన్నో ఆప్షన్ అంటే మనకి ఇది సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట.